స్టార్4 టీవీ న్యూస్ కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం అన్నకొండ గ్రామ సర్పంచ్ అభ్యర్థి చిరుముల స్వప్న గ్రామ అభివృద్ధికి తన ప్రణాళికలను వెల్లడించారు. గ్రామంలో బాత్రూమ్స్ నిర్మాణం, ఈదమ్మ చెరువు వద్ద బ్రిడ్జ్, సీసీ రోడ్లు, బొడ్రా ఏర్పాటు, పింఛన్ల మంజూరు, ఇండ్లకు లైట్లు, కొత్త బస్టాండ్ నిర్మాణం వంటి పనులను ప్రాధాన్యంగా చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రజల మద్దతుతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్ ప్రయాణం, కరెంట్ బిల్లుల మాఫీ వంటి పథకాలు గ్రామానికి మరింత మేలు చేస్తాయని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు తనకు మద్దతు తెలిపి అధిక మెజారిటీతో గెలిపించాలని చిలుముల స్వప్న కోరారు. మాది చొప్పదండి మండలం ఆర్నకొండ విలేజ్. నేను ఇప్పుడు నా పేరు చిలుముల స్వప్న, నా భర్త పేరు దిలీప్ కుమారు. నేను ఆర్నకొండ గ్రామ సర్పంచ్ గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇప్పుడు మా ఆర్నకొండ గ్రామంలో నేను సర్పంచ్ అభ్యర్థిగా ముందంజలో ఉన్నాను. నేను సర్పంచ్ గా గెలిచిన తర్వాత ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఊర్లో ఉండి సేవ చేసుకుంటానని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి అందరికీ వృద్ధాప్య పింఛన్లు, బీడీ పింఛన్స్, వికలాంగుల పింఛన్స్, అన్ని పింఛన్స్ ఇప్పిస్తానని అనుకుంటున్నాను. మరియు మా ఊర్లో సమస్యలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క సమస్యను క్లియర్ చేస్తానని అనుకుంటున్నాను. ప్రతి ఒక్క కులస్తులను, గ్రామ పెద్దలను కలిశాను. నేను వాళ్ళ ప్రాబ్లమ్స్ మొత్తం నాకు చెప్పారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉన్నది. మా ఆర్నకొండ విలేజ్ లో ఇక్కడ కుటుంబ సంఘం బీరాయ గుడికి సీసీ రోడ్డు వేయడం ఒకటి, రెండు వచ్చేసి మల్లన్న దేవుని కాడికి కూడా సీసీ రోడ్డు నిర్మాణం కావాలి మాకు. ఇప్పుడు మా ఊర్లో 14 విలేజ్లు ఉన్నాయి. 14 విలేజ్లకు గాను ప్రతి ఒక్క విలేజ్ కి పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలు మరియు లైట్స్, స్ట్రీట్ లైట్స్ అన్ని ప్రతి ఒక్కటి చేస్తానని హామీ ఇస్తున్నాను. మా ఆర్నకొండ గ్రామంలో బస్ స్టాండ్ వచ్చేసి చాలా పాతగా ఉంది. మళ్ళీ కొత్త బస్ స్టాండ్ నిర్మించాలన్నది ఒకటి. మరియు మా ఊరు నుండి చాలా విలేజ్లకు బస్సు వెళ్లేది ఉంది. వివిధ గ్రామాల ప్యాసింజర్స్ మా బస్ స్టాండ్ లో ఉంటారు. వాళ్ళకి పబ్లిక్ టాయిలెట్స్ వాటర్ సదుపాయం కలిగిస్తానని అదొకటి మా హామీలో ఉన్నది. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో మండల అధ్యక్షురాలుగా చేస్తున్నాను. మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క హామీలను మేము నెరవేర్చామని ఖచ్చితంగా చెప్తున్నాను. మన తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు పెద్దపీట వేసింది. ఉచిత బస్సు కానీ, కరెంటు బిల్లు కానీ ప్రతి ఒక్కటి మహిళల కోసమే ముందంజలో ఉన్నది, మహిళల కోసమే చేస్తుంది. ఇప్పుడు మా విలేజ్ లో సర్పంచ్ రిజర్వేషన్ కూడా ఎస్సీ మహిళ వచ్చింది.